ఏం నడుస్తోంది తెలంగాణలో అంటే క్యాంప్ పాలిటిక్స్ అంటున్నాయి పార్టీలు. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ క్యాంప్ పాలిటిక్స్ మొదలుపెట్టాయి. ఇక కాంగ్రెస్ క్యాంపులపై సమాలోచనలు చేస్తోంది. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో అభ్యర్థులను కాపాడుకునే పనిలో బిజీ అయిపోయాయి పార్టీలు. గెలిచిన వారు కిడ్నాప్ కు గురి కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు లొంగిపోకుండా క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా క్యాంపు రాజకీయాలు పెరిగిపోయాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన బీజేపీ నేతలు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తడోబా క్యాంపునకు తరలి వెళ్లారు. మంచిర్యాలలో 20 మంది కార్పొరేటర్ అభ్యర్థులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పోటీ చేసిన 5 బీజేపీ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు బీజేపీ నేతలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విజయం తమదే అని భావిస్తున్న బీజేపీ 36 మంది అభ్యర్థులను అయోధ్య యాత్రకు తరలించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తున్నాం. ఓటు వేసినటువంటి అందరూ క్యాంప్కి వస్తారు. ఎవరు కూడా అందరికీ గెలుస్తామన్న ఒక ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలింగ్ ముగిసిన వెంటనే తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించింది బీఆర్ఎస్ పార్టీ. 43 మంది అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ కు తరలించింది. పార్టీ ఫిరాయింపులు జరగకుండా, ఇతర పార్టీల ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు, కౌన్సిలర్ అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించామన్నారు బీఆర్ఎస్ నేతలు. భువనగిరి మున్సిపాలిటీలో 5 అభ్యర్థులను క్యాంపునకు తరలించారు మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. 10 వార్డులో ఉన్న చండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కుట్రలు కుతంత్రాలకు పెట్టింది పేరు జగదీశ్వర్ రెడ్డి గారు. వారి కౌన్సిలర్ అభ్యర్థుల మీద నమ్మకం లేక వాళ్లను ఆ రకంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జరిగింది. సూర్యాపేటలో ఓటమి భయంతోనే జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జరిగింది. మరోవైపు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పోటీ చేసిన 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు విప్ బీర్ల ఐలయ్య.